మీద కూడు ఉప్పు చెప్పతోడు వడ్డించు చాలు నాకు గెరిటేదో శాంతి ఏదో తెలియట్లా మిమ్మల్ని చూస్తూ ఉంటే గుమగుమలాడే బిర్యానీలో గరిటె పెట్టి తిప్పినట్టుగా ఉందండి. నిన్ను చూస్తుంటే అదే గరిటె ఎక్కడో తిప్పినట్టుంది. సాంబార్ ఎలా ఉంది చూడండి. బదిరిపోయిందిరా, అక్కడ ఇవి కూడా చేయించారేంట్రా? మొదటి బంతికి సెలబ్రిటీలు వస్తున్నారు. ఈయన గుర్తుపెట్టావా? ఆయన నేను గుర్తుపట్టలేదంటే నన్ను ఎవరో గుర్తుపట్టకుండా కొడతాడు. దూరంగా ఉండండి. ఈ కౌగిలింతలు హగ్ చేసుకోవడాలు ఏం చేయకండి. కొంపతీసి వాళ్ళకి అంటుకుందా ఏంటండి? ఇలాంటి కౌంటర్లు వేస్తే వెళ్ళిపోతా చెప్తున్నా. ఎన్నిసార్లు వెళ్ళిపోతాను? ఇప్పుడు 2 సార్లు వెళ్ళి వచ్చారు మళ్ళీ. మా చంటని ఒక్క మాట అంటే ఊరుకోను. ప్రాక్టీస్ లో ఇది బాగుంది, ఇంకో 2 ఏమన్నావు? అడుక్కునే మనకి ఎంట్రీ సాంగ్లు అవసరం అంటారా? అడుక్కుంది ఎవరే? ఈ ప్రపంచం మొత్తం అడుక్కునే వాళ్ళే. వాళ్ళు కామెడీ పెంచమని అడుక్కుంటారు, మనం పేమెంట్లు పెంచమని అడుక్కుంటాం, ఆవిడ క్లోజులు పెంచమని అడుక్కుంటది, పక్క షో వాళ్ళు మా షోకి రండి అని అడుక్కుంటారు, మీరెవరో లొంగకండి అని వీళ్ళు అడుక్కుంటారు, మీరు కలిసి మమ్మల్ని మెంగకండి అని మనం అడుక్కుంటాం. ఈ మధ్యన ఎవరు డబ్బులు వేయట్లేదండి. మొన్న మనో గారిని అడిగితే ఆయన ఇవ్వనన్నాడు. నువ్వేమడిగావా? ఆయన ఏమేమన్నాడు? రోజా గారిని 10 అడిగా, ఇవ్వనన్నారు. అప్పటికి దగ్గరికి వెళ్ళి అమ్మా అని అరిచానండి. 2 పిల్లలు ఉన్నా అమ్మాలంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదే, అమ్మాయి అనాలి. చిన్నప్పుడు జాతకం చెప్తూ ఎప్పుడు జనాల్లోనే తిరుగుతావు అన్నాడు. నేను ఏ ఓట్లు అడుక్కోవడానికి వెళ్తాను అనుకున్నా, వంకాయ కూర అడుక్కుంటున్నా. ఇది మా ఆవిడ, వీడు నా కొడుకు. ఇది మా ఆవిడ కొడుకు. నీకు పిల్లలు లేరు. ఎక్కడికే? వాడు మిమ్మల్ని అవమానిస్తాడా? నేను వెళ్ళి బిడ్డతో తిరిగి వస్తా. ఆ బిడ్డ మీరు పైకెత్తి మీరు కూడా ధైర్యంగా అరవండి. ఎంత అందంగా ఉంటారు. ఏం తింటారమ్మా? మార్నింగ్ ఓట్స్ తింటాను, మధ్యాహ్నం ఫ్రూట్స్ తింటాను, రాత్రి నట్స్ తింటాను. మీరేం తింటారు? ఇంత లావుగా ఉన్నారు. పొద్దున గోట్స్ తింటది, మధ్యాహ్నం క్యాట్స్ తింటది, రాత్రికి ర్యాట్స్ తింటది. ఏ దొరికితే అది తింటది, అందుకే ఇలా ఉంటది. ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాణ్ణి చేశావు. అనసూయ ఎక్కడికి? నీ కంటికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నది. క్యారివ్యాన్ లోకి వెళ్ళి కాజు బిర్యానీ తింటానికి అని చెప్పొచ్చుగా. నాకు ఆకలేస్తే మీకెలా తెలుస్తుంది? ఆకలి వేయకపోతే అందరు ఎక్స్ప్రెషన్స్ నువ్వే ఇస్తావు, ఆకలి వేస్తే నీ ఎక్స్ప్రెషన్ కూడా నువ్వు ఇచ్చి చావు. అదే అన్నీ మర్చిపోయి కలిసి ఉందాం, వచ్చేయి. నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను. నువ్వు ఇలా నరసింహాలో నీలాంబర్లా బిహేవ్ చేస్తే నేను రజనీకాంత్ లా బిహేవ్ చేయాల్సి వస్తుంది. నీ పని మనిషి నా పెళ్ళాం అయితే నువ్వు గదిలో గజ్జలు కట్టుకొని ఎగురుతూ ఏడుస్తూ కూర్చోవాలి. నువ్వు చాలా మారిపోయావు. అది నేను మారిపోయానా? ఈటీవీ 25 ఇయర్స్ ఈవెంట్ కి వచ్చి పెద్ద బాహుబలి సెట్ చేసి కాసేపు ఉయ్యాలుకి వెళ్ళావు కానీ కాసేపు అయినా నాతో మాట్లాడావా నువ్వు? హైపరాది స్కిట్ ఎలా ఉందని ఆనందంగా అడిగే నువ్వు చెప్పండి రోజా గారు, చెప్పండి మనో గారని నేరాలు ఘోరాల్లో నూతన ప్రసాద్ ఫేసి పెట్టినట్టు పెట్టి ఎవరు మారిపోయింది? ఈ గ్యాప్ లో నువ్వు నన్ను ఒక్కసారైనా చూసావా? నేను చూసా, నువ్వే ఫోన్ చూసావు, అందరూ చూశారు. నా పేరు కిట్టు, వీడి పేరు బిట్టు, వీడి పేరు గుట్టు, వాడి పేరు రట్టు, మొన్న మధ్య గుట్టు రట్టు. అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది, ఆమె మీద కచ్చిపు వేస్తాను. మేము ఆల్రెడీ టెంటే వేసాము, అయినా అవ్వట్లేదు. 1 2 3 4 5 దీని అర్థం నీకు తెలుసా? పొద్దున్న కాళ్ళు పట్టుకున్నావు, వదలనన్నారు, చేతులు ఎత్తేసావు, తర్వాత చెత్త కొట్టారు, వదిలేశారు, వచ్చేసావు. ఇంత జరిగిందా? అందరినీ అన్ని చేయమంటావు, నువ్వేం చేయవేట్రా? నేనెందుకు చేయనురా? ముందుకు వెళ్తాను, మన వల్ల కాదులే వెనక్కి వస్తాను, మళ్ళీ వెళ్తాను, అబ్బో కష్టంలే వెనక్కి వస్తాను. ఇలా కిందకి వెళ్తుంది కాబట్టి ఇది ఇలా ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్ళడం గురించి నువ్వే మాట్లాడాలి. ఇంకో 3 రోజులు అయితే జడ్జిల ముందుకు వెళ్ళేలా ఉంది చూడు. ఈవినింగ్ పార్క్ వస్తారా? ఒక చల్లటి గాలి తగిలిద్దిరా, మొత్తం చలివేస్తుంటది, ఎవరైనా హగ్గిస్తే బాగుండు అనిపిస్తుంటది. నన్ను రమ్మంటారా? చలి పోవడానికండి, నేను పోవడానికి కాదు. జాగింగ్ చేయండి. జాగింగ్ అంటే మెల్లగా చేయాలి, నువ్వు మరీ అన్ని జారిపోయేలా చేస్తున్నావు, చూసుకో. మేము పోలీసులమే. ఈ ఏరియాలో పోలీసులు ఎలా పనిచేస్తున్నారో చూద్దామని మఫ్తీలో తిరుగుతున్నాం. ఏంటి ఇది కూడా పోలీసా? అది కొట్టింది వేరేదిలేండి, అది పోలీస్ కాదు.
చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఏమిటండి అలా ఊగుతున్నారు? మంచి మూడ్లో ఉన్నారు. మూడు లేదు లేదు ముసలోడు గట్టపని చెప్పడానికి ఊగుతున్నానే. ఈ రోజు ఏదో ఉందనుకున్నా. మీకు 100 ఏళ్ళు వచ్చినా ఇంకా ఉంది ఉంది అంటారు. మాకు 50 ఏళ్ళకే ఏముంది ఇంకేముంది అనిపిస్తుంది. చోకులు ఎముకలు ఎముకలు. 2 దుప్పట్లు కప్పుకొని ఆ దుప్పట్లో నన్ను కూడా లాగేవారు. ఆ లోపల ఏం జరిగిందో బయట అందరికి చెప్పండి. ఏం జరిగింది? ఆ దుప్పట్లు నీ చప్పట్లు అవే సరిపోయింది. కోతి చేతి కొబ్బరి చెప్ప దొరికినట్టుంది. ఎవ్రీవన్ హాయ్ హాయ్. వచ్చాడమ్మా లాగ్ స్టార్. నన్ను చూస్తే మీ అందరికి అచ్చా మీరా అని అనిపిస్తుందా? లుచ్చా పోరా అనా. తాత జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. నేను రాసింది చెప్పు, నువ్వు రాసింది ఇంకెవరికైనా చెప్పు. అయ్యగారు చెప్పింది చెప్పినట్టు చేసేస్తాను. ఒరే అయ్యగారు చెప్పేస్తాను అయ్యగారు చేసేస్తాను అనేదిగా, మనం అయ్యగారు అయ్యే ఆలోచన లేదా అసలు? ఒకప్పుడు మేమిద్దరు ఒక పొలంలోనే పనిచేసేవాళ్ళం. నేను బయటకు వచ్చి కొన్ని పొలాలు కొన్నా, ఇటు మాత్రం ఆ పొలంలోనే కలుపు మొక్కలాగా మిగిలిపోయాడు. అరే ఇలా గడ్డి పీకు. నేను గట్టి పీకాల. వాడు స్టేజ్ అంతా ఇచ్చినప్పుడే ఏం పీకదు, కనీసం గడ్డి. డాక్టర్ గారు డాక్టర్ గారు ఇందులో ఈ లేడు కదా, ఈడు వచ్చాడేంటి? ప్రాక్టీస్ లో వచ్చాడు. నువ్వేంటి అన్నాడు డాక్టర్ అన్న పేషెంట్ కి వచ్చాడు. ఇంకా నయ్యో నువ్వు శోభాం పెళ్లి కొడుకు అలా చీరగట్టుకుని వచ్చాడు, చూడలేక తెచ్చేవాళ్ళం. చూస్తున్నా సడన్ గా నా చేతులు లాగుతున్నాయి. కనిపించిన వాళ్ళ కాళ్ళన్నీ పట్టుకుంటే చేతులే లాగుతాయి. అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన. చెల్లెమ్మా అన్నయ్య చెల్లెమ్మా ఎందుకు ఎన్నిసార్లు చెల్లెమ్మ అంటున్నావు? స్కిట్ ఒక అమ్మాయిని తెచ్చి వైఫ్ క్యారెక్టర్ లో లవర్ క్యారెక్టర్ చేస్తున్నాడు హైపరాది అంటున్నారు బయట. అందుకే ఈసారి చెల్లెల క్యారెక్టర్ ఇచ్చి సమాజానికి చెప్పేయాలని. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయదా. మామూలుగా టిక్ టాక్ లో దుర్గారావు గారి డాన్స్ చూస్తే కళ్ళు తిరుగుతాయి, నీ డాన్స్ చూస్తే దుర్గారావుగా కళ్ళు తిరుగుతాయి. చెప్పు చెల్లెమ్మ, నీకేం కావాలి? కొండ మీద కోతిని తీసుకురమ్మంటావా? ఎందుకు పక్కనే ఉన్నావు? నాకు అసలు పెళ్ళే కాలేదు. అయితే మరి నేనెవరు? అమ్మో నువ్వేమో ఇక్కడ నన్ను అమ్ము అమ్ము అంటావు, నువ్వు చేసావని నేను చూడలేక అక్కడ అమ్మో అమ్మో అనుకోవాల్సి వస్తుంది. నాలో నీకు నచ్చింది. నీకేంటి మా ఆల్రౌండర్, యాక్టింగ్, డబ్బింగ్, సింగింగ్, స్మైలింగ్. అయ్యో బాబు అది టాలెంట్. మా రూమ్ రెంట్ అంత ఉందండి మా. ఈ స్టెప్ కి మంచి సృష్టికర్తలు 2 ఉన్నారు, అదిగో వస్తున్నారు చూడు. నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. మామూలుగా మనకి ఊపిరి ఆడట్లేదంటే ఆక్సిజన్ లేనట్టు, ఆక్సిజన్ పెట్టినా ఊపిరి ఆడట్లేదంటే అక్కడ దుర్గారావు ఏదో చేసినట్టు. ఒక బుట్ట బొమ్మ ఒక అట్ట బొమ్మ. ఆడవాళ్ళు 3 రకాలు. సాత్వికం, రోజా గారిలాగా నమస్కారం పెట్టాలి. భయానకం, దుప్పటేసుకొని భయపడాల్సి. 10th క్లాస్ లో కార్తిక్ అనేవాడిని అంటపడ్డాడు. బీకామ్ లో పృథ్వీ అనేవాడిని అంటపడ్డాడు. నేనంటే అంత పిచ్చి వాళ్ళకి. ఏముంటుంది మావా? పిచ్చి కుక్కలు ఎంట పడుతున్నాయి అంటున్నావా? ఏం జరిగింది? ఇప్పటి వరకు బాగానే జరిగింది, ఇప్పుడేదో జరిగేలా ఉంది. అయినా మీరు నన్ను తక్కువ ఎంచనేస్తున్నారు. రోబోలో రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పింది నేనే. మరి నేనెవరు కాంతారుగా చెప్పాను. అల్లుడు వీళ్ళు నన్ను అదోలా చూస్తున్నారు, నన్ను ఏమైనా చేస్తారో అని భయంగా ఉంది. జడ్జిలు కుర్చీలో కూర్చున్నంతసేపు నవ్విస్తే చాలా, మరి ఇంటికి వెళ్ళి గుర్తు చేసుకొని నవ్వించేంత జోకులు వద్దు మనకి.
అసలు నేను ఎవరో తెలుసా? నేను అభియన్న దగ్గర చేసి వచ్చా. మీరు జస్ట్ చేసి వచ్చారు, నేను చాలా చేసి వచ్చా. మా ఇద్దరికి గుత్తొంకాయ వచ్చాయి. ఈ టైంలో గుత్తొంకాయ నూనె వేస్తే ఎలా ఉంటుంది? మీ అమ్మలాగే ఉంటుంది, చూడు ఎలా అయ్యిందో. బావా బావా, మొన్న ఒక షాప్కి వెళ్తే ఆ షాప్ లో కుర్రోడు నన్ను చూసి ఏమన్నాడు తెలుసా? మా సేటు రాలేదు, తర్వాత రమ్మన్నాడా? మీరు వస్తే క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దామని ఎన్ని రోజులు వెయిట్ చేశాను. సరే రాలేదు అనుకో, క్యాండిల్ దగ్గర అలాగే కూర్చుండి పోతావా? చూడు ఎలా అయిపోయావా?